ఒక మాట చదువుతుంటే ఎలా ఉందండి? ఆ దరిద్రుడు అందరి చేత ఏమని పిలువబడుతున్నాడు? దరిద్రుడు, అసహించుకున్నవాడు, త్రోసివేయబడినవాడు, ఒక పూట సరైన తిండి తినలేనివాడు. కానీ ఈయన చనిపోతే దేవదూతలు తీసుకెళ్లారంటండి. ఎంత గొప్ప ధన్యత! ఈ భూమి మీద ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలని ఏవేవో కలలు కంటున్నాం. కానీ దేవుని సంతోషపరిచే భక్తి చెయ్యక ఈయన మాత్రము దరిద్రుడే, కానీ దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు. నా పరిస్థితి ఇదే అంది అని దేవునికి వ్యతిరేకంగా, ఎందుకు దేవా, నేను నీకు నమ్మకంగానే ఉన్నాను కదా, నాకెందుకు ఈ స్థితినిచ్చావని దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి నిందించలా, ఏదైనా తప్పు పని చెయ్యలా, దేవుని దూషించలా, మోసం చేయడానికి ప్రయత్నించలా. తానున్న స్థితిలోనే దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి నమ్మకంగా తన ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడు.